హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు కూరగాయలన్నీ వేసి సూప్ని ఎలా తయారు చేస్తానో ఈ వీడియోలో అయితే చూడండి. ఈ సూప్ అంటే ఈ కోవేటి వాళ్ళకి చాలా ఇష్టము. ముందుగా అయితే ఆనియన్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్లోనే ఉంటుంది టేస్ట్ అంతా. ఆనియన్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్తో పాటు గార్లిక్ని కూడా. తర్వాత ఇందులో వేసేదానికి కూరగాయలను అయితే ప్రిపేర్ చేసి కట్ చేసి పెట్టాను. ఈ కువైట్లో 5 సంవత్సరాల నుంచి అయితే వంట అయితే చేస్తున్నా కానీ కియార్ వేసి నేనైతే ఇంతవరకు సూప్ అయితే చేయలేదు. ఈ రోజు అయితే చేస్తున్నాను. ఇందులో అయితే టమాటాలు, గుమ్మడికాయలు, బెండకాయలు, క్యారెట్, ఉల్లగడ్డ, పచ్చిమిర్చి, కియారు, కూస ఇలాంటివన్నీ వేసాను. కూస అంటే తెలుగులో నాకైతే తెలీదు. బీరకాయలాగా ఉంటాయి. కియార్ అంటే కీరకాయలు. వంకాయలు అయితే మర్చిపోయినాను ఇప్పుడు వేయటం, కానీ వేసాను. తర్వాత అయితే వేసాను, ముందుగానే చెప్తున్నాను. కూరగాయలన్నీ మగ్గించాలి. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మగ్గించాలి. కూరగాయలు మగ్గించకుండా అలాగే వేసేసి ఆమెని వాటర్ వేసి ఉడకనిస్తే అసలు టేస్టే ఉండదు. కాసేపు మగ్గనివ్వాలి, అప్పుడే టేస్ట్ అనేది మంచిగా కుదురుతుంది. ఈ సూప్లో అయితే ఇంకా మంచిగా టేస్ట్ కుదిరేదానికి ఈ కందిబ్యాళ్ళు అయితే కాసేపు నానబెట్టి క్లీన్ చేసుకున్న కందిబ్యాళ్ళు అయితే వేసాను. తర్వాత అయితే కొంచెం పసుపు పొడి, మిరియాల పొడి వేసి వాటర్ వేసుకొని కాసేపు అయితే ఉడకనివ్వాలి వీటిని. ఈ సూప్ తయారు చేసేటప్పుడు అయితే నేను అస్సలు సాల్టే వాడను. ఎందుకంటే ఇందులోకైతే నేనైతే చికెన్ నూడిల్స్ సూప్ అనే ఒక ప్యాకెట్ అయితే యూజ్ చేస్తాను. ఇందులో అయితే సాల్ట్ ఆల్రెడీ ఉంటుంది. ఈ ప్యాకెట్లు షోర్బా ప్యాకెట్లు, అంటే సూప్ ప్యాకెట్లు. వాటర్ వేసి ఉడకనిస్తే సూప్ అయిపోతుంది. కువైటీ వాళ్ళు తొందరగా షోర్బా కావాలి, సూప్ కావాలి అన్నప్పుడు ఆ ప్యాకెట్లో కొంచెం వాటర్ వేసి ఉడకనిస్తే సూప్ అయిపోతుంది. వాళ్ళకి ఇచ్చేస్తాను. చూసారు కదా, ఇప్పుడైతే నేను వంకాయలు అయితే వేస్తున్నాను. ముందుగా వంకాయలు వేయలేదు. అదే నేను చేసిన పొరపాటు. ఇక్కడ అన్ని కూరగాయలు వేసినాను అనుకున్నా కానీ వంకాయలు అయితే వేయలేదు. ఈ అరబ్ దేశాల్లో ఎక్కువగా షోర్బా అయితే తాగుతూ ఉంటారు. కువైట్లో అయితే ఎండలు చంపేస్తున్నాయి, మనుషులు బతకలేరు ఈ విధంగా అయితే ఉంటే. బయట ఎండలకి తట్టుకోలేక, ఈ వంటగదిలో వంట వేడికి తట్టుకోలేక మనుషులు ఖచ్చితంగా చచ్చిపోతారు. కూరగాయలన్నీ బాగా ఉడికిపోయాయి. ఇప్పుడైతే వీటిని మెత్తటి పేస్ట్ లాగా చేసి సూప్ లాగా తయారు చేయాలి. సూప్ అయితే రెడీ అయిపోయింది. కువైట్లో అయితే షోర్బా అంటారు సూప్ని. షోర్బా ఎప్పుడైనా తాగాలి అనుకున్నప్పుడు కొంచెం లెమన్ టేస్ట్తో ఉంటే సూపర్గా ఉంటుంది టేస్ట్. అందులో మిరియాల వాసన, జీలకర్ర వాసన వస్తే ఇంకా బాగుంటుంది. షోర్బా పూర్తిగా రెడీ అయిన తర్వాత మిరియాల పొడి, జీలకర్ర పొడి కొంచెం వేసుకొని కొంచెం నిమ్మరసం వేసుకుంటే ఆ టేస్ట్ అనేది సూపర్గా కుదురుతుంది. నేనైతే ఈ షోర్బాలోకైతే ఫ్రెష్ లెమన్ అయితే వాడలేదు. షోర్బా అయితే కొంచెం తక్కువ చేసినప్పుడు ఫ్రెష్ లెమన్ అయితే వేసాను. ఈరోజు అయితే ఫ్రెష్ లెమన్ అయితే వేయలేదు. బాటిల్లో లెమన్ వాటర్ ఉంటుంది కదా, అది వేసాను. ఎందుకంటే ఈ షోర్బా అయితే 12-13 మందికి సరిపడేలా దండిగా అయితే చేశాను. కుదరా షోర్బా అంటే ఈ అరబ్ దేశాల్లో ఈ విధంగానే చేస్తారు. అది కూరగాయలతో చేసే షోర్బా. వీడియో ఎలా ఉందో చూసారు కదా, నచ్చితే మంచిగా ఒక లైక్ ఇవ్వండి. వీడియో ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్ చేసి చెప్పండి. Like and share. Don't forget to subscribe. Thank you for watching.